మ్యామ్ పార్ట్నర్స్ మధ్యలో ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కంట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కంట్రోల్ చేసేవాళ్ళేంటి, "నువ్వు నా మాటే వినాలి. నేను చెప్పిందే కరెక్ట్. నీకేం తెలీదు" అని. ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళేంటి, "సరే అవతల మనిషి మాట కూడా విందాం. మనకన్నా వాళ్ళ దగ్గర బెటర్ సొల్యూషన్ ఉందేమో" అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, ఇన్‌ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ మధ్యలో నెగెటివ్స్ ఏమి ఉండవా? కంట్రోల్ చేసే వాళ్ళ మధ్యలో పాజిటివ్స్ ఏమి ఉండవా? 2 రకాలు ఉంటారు కాబట్టి ఆపోజిట్‌లో తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు మనం జనరల్‌గా అనుకుంటాం కదా! పెళ్ళంటే ట్రస్ట్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని. ఆటితో పాటు ప్రతి రిలేషన్‌షిప్‌లోనూ ఈ 2 క్వాలిటీసు ఉండాలి రూప. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ ఉండాలి, కంట్రోలు ఉండాలి. అది వైఫ్ మీద హస్బెండ్ కావని, హస్బెండ్ మీద వైఫ్ కావని. ఇది కూడా నా ప్రాస్పెక్టివ్‌లో చెప్తున్నానే కానీ ఇట్ మైట్ డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓకే. సో, ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే రూప, హౌ యూ ఇన్‌ఫ్లుయెన్స్ ద అదర్ పర్సన్ టు డూ థింగ్స్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అవతల వాళ్ళని మోటివేట్ చేయాలని ట్రై చేయటం, నువ్వు ఇది చెయ్యగలవు, నిన్ను నిన్ను గ్రో అవ్వటానికి గానీ, బ్యాక్ నుంచి పుష్ ఇవ్వటానికి కానీ, ఏదైనా నీ వల్ల అవుతుంది అని ఒక పాజిటివ్ సపోర్ట్ ఇవ్వటం గానీ, నెగెటివ్ పక్కన పెట్టేసేయి. పాజిటివ్ ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్‌లో నెగెటివ్, పాజిటివ్ 2 ఉంటాయి. నీ వల్ల ఏమీ కాదు అన్నది కూడా ఒక ఇన్‌ఫ్లుయెన్సే. బట్ నేను పాజిటివ్ యాస్పెక్ట్‌లో ఏం మాట్లాడుతున్నానంటే, నీ వల్ల కానిది అనేది ఏమీ లేదు. యూ క్యాన్ డూ ఇట్. నువ్వు ఇది చెయ్యి, నేను చూసుకుందాం, పోతే పోతుంది. నువ్వు చెయ్యి అని చెప్పి ఒక ఇన్‌ఫ్లుయెన్స్, ఒక పాజిటివిటీని ఇచ్చినప్పుడు ఆ అదర్ పార్ట్నర్‌కి ఎప్పుడు కూడా కొండంత బలం వస్తుంది. చెయ్యలేను అనుకున్నది కూడా చేయగలుగుతారు. అలాగే ఇదే నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ అయిందనుకో, ఎంత ఎంత టాలెంట్ ఉన్నోళ్ళైనా కూడా డిగ్రేడ్ అయిపోతారు. సో, ఒక పాజిటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఒక మ్యారేజ్‌లో వైఫ్ నుంచి హస్బెండ్‌కి, హస్బెండ్ నుంచి వైఫ్‌కి ఆల్వేస్ కాన్స్టెంట్‌గా ఉండాలి. అది సిట్యుయేషనల్‌గా మారుతుంది రూప, బట్ ఇట్ హ్యాస్ టు బి దేర్. దెన్ యూ స్పోక్ అబౌట్ ద కంట్రోల్. ఈ కంట్రోల్ అనేది కూడా ఇప్పుడు నా విషయంలో తీసుకుంటే కొన్ని విషయాల్లో ఐ నీడ్ మై స్పౌస్ కంట్రోల్ ఓవర్ మీ ఆన్ సర్టెన్ థింగ్స్ విచ్ హీ ఈస్ గుడ్ ఎట్ అండ్ విచ్ ఐ యామ్ బ్యాడ్ ఎట్. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా చూసి టెంప్ట్ అయిపోయి ఇది కొనేయాలి అని నేను అనుకున్నప్పుడు హీ హ్యాస్ టు బ్రింగ్ దట్ కంట్రోల్ ఇన్ మీ. ఇది మనకు అవసరమా, నువ్వు ఆలోచించు, వద్దు అని అనక్కర్లా. ఒక కంట్రోల్ తీసుకొచ్చినప్పుడు ఆలోచించి కరెక్టే కదా అని నేను బ్యాక్ స్టెప్ వేయచ్చు. కొన్ని విషయాల్లో హీ మైట్ బీ స్పెండింగ్ టూ మచ్, లేకపోతే టూ మచ్గా ఫేవర్స్ చేస్తూ ఉండుండొచ్చు. అవుట్ ఆఫ్ ద వే ఎవరికైనా చేసినప్పుడు నో యూ డోంట్ డూ దట్, నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, నీ వాల్యూ నువ్వు తగ్గించుకోమాకని ఒక కంట్రోల్ నేను తీసుకురావడం జరుగుతుంది. అలా ఒక రిలేషన్షిప్లో రెండూ ఉండాలి, కానీ అది ఎలా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటావు, ఏ రూపంలో నువ్వు యూజ్ చేస్తావు అనేది ఇట్ డిపెండ్స్. సో రెండిటికి నెగిటివ్ పాజిటివ్ ఉన్నాయి. పెళ్ళిలో ఈ రెండు ఒకళ్ళ మీద ఒకళ్ళకి కావాలి. బ్యూటిఫుల్ ఆన్సర్. యా. రైట్.